హాయ్ వ్యూయర్స్, www.computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి నా వీడియోస్ని కేటగిరీస్ వైజ్గా చూడొచ్చండి. డైలీ అండ్ వీక్లీ క్విజ్ జరుగుతుంది. అలానే కంప్యూటర్ కోర్సుకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్, దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఎంఎస్ వర్డ్లో నేను ఆల్రెడీ 5 పేజెస్ మ్యాటర్ ముందుగానే టైప్ చేసి పెట్టానండి. ఓకేనా, 5 పేజెస్ మ్యాటర్ని టైప్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది మొత్తం ఒక డాక్యుమెంట్, అంటే ఇది ఒక ఫైలు, వర్డ్ ఫైలు. ఈ ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసిన ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, అండ్ న్యూ ఫైల్ ఎలా తీసుకోవాలి, అండ్ ప్రింటింగ్ ఎలా తీసుకోవాలి. ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని ఆప్షన్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. అండ్ సేవ్ చేసేటప్పుడు కూడా కొన్ని ఆప్షన్స్ ఫాలో అవ్వాలండి. అంటే ఏంటంటే సేవ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసే వర్షన్ ఏంటంటే ప్రజెంట్ 2016. మరి దీనిలో సేవ్ చేసామనుకోండి 2007, అంటే ఇది వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఈ ఫైల్ అక్కడ ఓపెన్ చేసామనుకోండి ఓపెన్ అవ్వదు. అంటే మనం సేవ్ చేసేటప్పుడే కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ కూడా ఇప్పుడు చూద్దామండి. ముందుగా నేనేం చేస్తున్నానంటే ఈ టైప్ చేసిన ఫైల్ని, వర్డ్ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయాలంటే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళాలండి. ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఈ ఫైల్ ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నానండి. ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వచ్చింది, చూసారు కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఏ నేమ్తో అయితే సేవ్ చేయాలో ఆ నేమ్ అనేది పర్టికులర్గా ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. మరి ఈ కింద ఉంది ఏంటంటే ఇది ఎంఎస్ వర్డ్ యొక్క ఎక్స్టెన్షన్ నేమ్ అంటారు. ప్రతి ఫైల్కి, కంప్యూటర్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్కి ఒక ఎక్స్టెన్షన్ నేమ్ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్కి, అంటే ఎంఎస్ వర్డ్కి ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటంటే .doc. అలానే ఇప్పుడు సాంగ్స్కి ఉన్నాయి, ఆడియో సాంగ్స్కి దానికి ఏముండిద్ది .mp3 ఉండిద్ది. అలానే .wav ఉండొచ్చు. ఓకేనా. అలానే ఇమేజ్ ఫైల్స్కి .jpeg ఉండిద్ది, .png ఉండిద్ది. ఈ విధంగా రకరకాల ఫార్మేట్స్ ఉంటాయి. ఫార్మేట్ అనొచ్చు, ఎక్స్టెన్షన్ నేమ్ అనొచ్చు. ఈ ఎక్స్టెన్షన్ నేమ్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా .doc అని ఉంటుందండి. ఇక్కడ మనం మీరు ఏ నేమ్తో అయితే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వండి. నేను ప్రసాద్ అని ఇచ్చానండి. ఇచ్చేసి ఇక్కడ సేవ్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ఈ సేవ్ అనే బటన్ని ప్రెస్ చేసే ముందు ఇక్కడ ఎక్కడ సేవ్ చేసుకుంటారు అంటే ఏంది, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటారా, డాక్యుమెంట్స్లోనా, మై కంప్యూటర్లో D డ్రైవ్లో చేసుకుంటారా, ఈ డ్రైవ్లో చేసుకుంటారా, ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చింది చూడండి, డెస్క్టాప్, డౌన్లోడ్స్ అండ్ డాక్యుమెంట్స్, D డ్రైవ్, ఈ డ్రైవ్. ఈ విధంగా మీరు కావాల్సిన ప్లేస్ని సెలెక్షన్ చేసి ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద నా ఫైల్ని సేవ్ చేసుకుంటున్నాను అండి. డెస్క్టాప్ మీద ప్రెస్ చేసి ఇక్కడ ఫైల్ నేమ్ కనపడుతుంది కదా, ఇక్కడ ప్రెస్ చేసి ప్రసాద్ అనే నేమ్తో, ఓకేనండి, ఇక్కడ సేవ్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నా. సేవ్ అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. ఆటోమేటిక్గా ప్రసాద్ అనే నేమ్తో నా వర్డ్ ఫైల్ అనేది సేవ్ అయిందండి. ఓకేనా. ఇప్పుడు నేను న్యూ ఫైల్ తీసుకుందాం అనుకుంటున్నాను అండి. అంటే ఈ ఫైల్ నాకు అవసరం లేదు, ఒక న్యూ వర్డ్ ఫైల్ తీసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు మీరేం చేయాలి, మళ్ళీ అగైన్ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళండి, న్యూ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఏంటండి ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేనేంటంటే నేను సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేయాలంటే మనం ఏం చేయాలండి, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనకి రీసెంట్గా ఇగో చూడండి, ఇక్కడ ప్రసాద్ అనే ఫైల్ ఉంది చూడండి, డెస్క్టాప్ మీద ఉంది. దీన్ని ప్రెస్ చేశారనుకోండి డైరెక్ట్గా ఓపెన్ అయ్యిద్ది. ఒకవేళ ఇక్కడ ఇన్ కేస్ ఇక్కడ లేదనుకోండి, మీరు బ్రౌజ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు ఎక్కడ సేవ్ చేస్తారో గుర్తుంది కదా, ఎక్కడ సేవ్ చేస్తాం మనం, డెస్క్టాప్ మీద ఇదిగోండి ప్రసాద్ అనేది కనబడుతుందా, ఈ ప్రసాద్ అనే వర్డ్ ఫైల్ని ప్రెస్ చేసి ఓపెన్ అని కొట్టండి. ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓకేనండి. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు సేవ్ చేసిన ఫైలు ఏ ఎంఎస్ ఆఫీస్ వర్షన్లో అయినా ఓపెన్ అవ్వాలి అని అనుకుంటే మీరేం చేయాలంటే ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. జనరల్గానే సేవ్ యాజ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ అగైన్ నేమ్ అడిగిద్దండి. ఇక్కడ నేమ్ అనేది ఇస్తున్నారు. ఈ నేమ్ ఇచ్చే ముందు మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటారో ఇక్కడ క్లిక్ చేయండి. నేను బ్రౌజ్ అని ఇచ్చాను,
ఓకే డెస్క్టాప్ అని ఇచ్చాను, డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చి నేను ఇక్కడ వర్డ్ అని ఇచ్చానండి. వర్డ్ అని ఇచ్చి ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని చూసారు కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది వర్డ్ 97/2003 అని కనబడుతుంది కదా, 2003 డాక్యుమెంట్, దీన్ని ప్రెస్ చేయండి. అంటే ఈ ఎక్స్టెన్షన్ నేమ్ యూజ్ చేశారనుకోండి, అంటే సేవ్ యాజ్ టైప్, ఈ టైప్లో సేవ్ చేశారనుకోండి మనకి ఏ వర్షన్లో అయినా ఓపెన్ అయ్యిద్ది. ఇప్పుడు 2016లో చేసి 2007లో ఓపెన్ అయ్యిద్ది, 2010లో ఓపెన్ అయ్యిద్ది, 2013లో ఓపెన్ అయ్యిద్ది. ఇప్పుడు మీరు జనరల్గా 2007లో చేశారనుకోండి, అది ఏ వర్షన్లో అయినా, అంటే ఏంటి దాని పై వర్షను 2010 అయినా 13 అయినా డైరెక్ట్గా మనం సేవ్ చేసేసుకోవచ్చు. కానీ 2003 వర్షన్లో ఓపెన్ అవ్వాలి అంటే మనం ఈ విధంగా సేవ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఇదిగో చూడండి ఇక్కడ వర్డ్ అనే నేమ్తో క్రియేట్ అయింది కదా, అంటే ఈ ఫైల్ ఏందండి ఏ వర్షన్లో అయినా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చి మనకేందంటే ఇక్కడ సేవ్ యాజ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు తెలియాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి వ్యూయర్స్, నేను ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను అండి, బ్లాంక్ డాక్యుమెంట్, ఒక న్యూ ఫైల్ తీసుకున్నానండి. తీసుకొని కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ అని టైప్ చేశానండి. దీన్ని సేవ్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్, మనకు కావాల్సిన ప్లేస్లో నేను బ్రౌజర్లోకి వెళ్ళి డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నానండి. డెస్క్టాప్ మీద ఏ అనే నేమ్తో సేవ్ చేసుకుంటున్నాను. ఏ అనే నేమ్తో సేవ్ చేశానండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఏ అనే వర్డ్ ఫైల్లో కంప్యూటరైజ్ ఎలక్ట్రానిక్ అనే కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ట్రాగా టైప్ చేస్తున్నాను డివైస్ అని. టైప్ చేసి మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అన్నాను అనుకోండి, ఎగ్జాక్ట్గా దాంట్లోనే సేవ్ అయిపోయిందండి. అంటే ఇది ఏ అనే వర్డ్ ఫైల్లోనే కంప్యూటరైజ్ ఎలక్ట్రానిక్ డివైస్ అని స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ట్రాగా టైప్ చేస్తున్నాను ఏమని, ఇట్ ఈజ్ ఎలక్ట్రానిక్ కంప్యూటరైజ్ ఎలక్ట్రానిక్ హై స్పీడ్ డివైస్ అని టైప్ చేశాను. టైప్ చేసి మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మళ్ళీ బ్రౌజర్లోకి వెళ్ళి నేను డెస్క్టాప్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ ఫైల్ నేమ్ అనేది అంతకుముందు ఏ ఇచ్చాం కదండి, ఇక్కడ నేను బి అనేది ఇస్తున్నాను. బి అని ఇచ్చి సేవ్ అన్నా. ఇప్పుడు ఈ వర్డ్ ఫైల్ని క్లోజ్ చేస్తున్నాను. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ నాకు డెస్క్టాప్ మీద ఏ బి అనే 2 వర్డ్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటండి, ఏ అనే వర్డ్ ఫైల్ ఓపెన్ చేయండి, కంప్యూటరైజ్ ఎలక్ట్రానిక్ డివైస్ అని ఉంది. అంటే ఏంది, నేను కంప్యూటరైజ్ ఎలక్ట్రానిక్ అని టైప్ చేసి సేవ్ చేశాను, మళ్ళీ డివైస్ అని టైప్ చేసి సేవ్ చేశాను, దానిలోనే సేవ్ అయిందండి. ఇప్పుడు నేను బి అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. కంప్యూటరైజ్ ఎలక్ట్రానిక్ హై స్పీడ్ డివైస్ అని ఉంది. అంటే ఏంటండి, దాంట్లో సేవ్ అవ్వకుండా ఎక్స్ట్రాగా మనకి ఇంకో ఫైల్ అనేది సేవ్ అయింది. ఓకేనా, ఈ విధంగా సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్ అనేది చెప్పుకోవచ్చు. అలానే ప్రింటింగ్ ఇచ్చుకునేటప్పుడు మనం ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీరు ప్రింటింగ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ప్రింట్ అని కొట్టేసేయండి, ఆటోమేటిక్గా ప్రింటింగ్ వచ్చేస్తుంది. ప్రింటింగ్ ఇచ్చే ముందు ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలి అనేది ఇక్కడ మీరు వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, అండ్ డైరెక్ట్గానే టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మన జిరాక్స్ షాపుల్లో అంటే చాలా ప్రింటర్లు ఉంటాయండి. అలా ప్రతి ప్రింటర్కి ఒక నేమ్ అనేది ఉంటుంది పర్టికులర్గా. ఇక్కడ ఈ నేమ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఓకేనా, ప్రింటింగ్ ఇచ్చేది. అండ్ ఇక్కడ చూడండి, ప్రింటింగ్ ఆల్ పేజెస్, మొత్తం పేజెస్ వస్తావా లేదా ప్రింట్ కరెంట్ పేజ్, ఎగ్జాక్ట్గా ఏ పేజీ అయితే ఇవ్వాలనుకుంటున్నావో ఆ పేజ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండి. అలానే ఇక్కడ చూడండి వ్యూయర్స్, ప్రింట్ 1 సైడ్ లేదా మాన్యువల్ బోత్ సైడ్స్, డబుల్ సైడ్ కావాలంటే ఈ విధంగా ఇక్కడ మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ పేపర్ సైజ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రింటింగ్ అనేవి మొత్తం సెట్టింగ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.